వివేచన కలిగిన మనసు నాకు ఇవ్వమని అడిగావా? నువ్వు దేవుణ్ణి ఆ పాయింట్లు అడగట్లేదు. ప్రభువా, పక్కోడు నాయన ఫ్రిడ్జ్ కొనుక్కున్నారయ్యా, నాకు ఫ్రిడ్జ్ కావాలయ్యా. పక్కోళ్ళు 10,000 రూపాయలు చీర కొనుక్కున్నారయ్యా, నాకు ఆ చీర కావాలయ్యా. వాళ్ళు కారు కొనుక్కున్నారయ్యా, వీళ్ళు బండి కొనుక్కున్నారయ్యా, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారయ్యా. వాడెవడో కొనుక్కున్నాడు, ఈడెవడో కొనుక్కున్నాడు, నాకు కూడా అలాగే ఇవ్వు అని అడుగుతున్నావే కానీ ప్రభువా, బుద్ధి వివేకంలో కలిగిన హృదయం నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడగగలుగుతున్నావా? ఆ విషయాన్ని నువ్వు అడగటం లేదు. ఏం అడుగుతున్నావు? వాళ్ళకు ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. ఇంకొక విషయం చెప్తానండి మీకు. కొంతమంది స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఈ రోజున వాళ్ళకి గర్భం వచ్చిందనుకో, ప్రభువా మా తోటి వాళ్ళకి మగపిల్లడు పుట్టాడు, నాకు కూడా మగోడిని ఇయ్యి అని అడుగుతున్నారు. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా వాళ్ళకి మంచి ఆడపిల్లని ఇచ్చావు, మాకు కూడా అట్టంటి ఆడపిల్లనే మాకు ఇయ్యయ్యా అని అసలు ఇవన్నీ వాళ్ళకెవరికో పుట్టితే వాళ్ళ గురించి నువ్వెందుకు అడగాలి? ప్రభువా, నా వంశాంకురము నిలబడాలంటే ప్రభువా ఇదిగో తండ్రి